ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ ఏదో స్పెషల్గా వండుతుంది. ఏం నాయనమ్మ? ఏం నాయనమ్మ అది? ఆవాలు, కరివేపాకు, 2 స్పూన్లు నూనె, ఎండుమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కొంచెం వేగిన తర్వాత బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏమైతాను తాలింపులో 2 స్పూన్లు నూనె, తాలింపు గింజలు అది వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అది వేగిన తర్వాత బొప్పాయి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసా. ఒక 2 నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత టమాటా వేస్తా. చిటికెడు పసుపు, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిద్ది. 1 స్పూన్ సాల్ట్, కాలిపోతే అప్పుడు వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మగ్గాలి బాగా, మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి అప్పుడు మూత వేసేట్టు పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక స్పూన్ కారం, ఇది కొంచెం మగ్గుతానికి గుజ్జు అవుతానికి కొద్దిగా నీళ్ళు పోసా. కొంచెం నీళ్ళు ఎగిరినాక లాస్ట్లో మసాలా వేసి దించుతాం. కొంచెం మూత పెట్టి ఉంచుతాం. ఒక 5 నిమిషాలు మగ్గాలి. నాయనమ్మ, బొప్పాయి ఎందుకు వండుతున్నావు? బొప్పాయి కూర చాలా వాటికి మంచిదమ్మా, హెల్త్కి మంచిది. ఇది పచ్చి బొప్పాయి బాలింతలు కొండి పెడితే బిడ్డలకు పాలు పడతాయి. అట్లే మనం కూడా తినచ్చు. ఇది కొన్ని వీటికి మంచిది. కిడ్నీలో రాళ్ళకి బొప్పాయి తింటే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి. టేస్ట్ బాగుండిద్దా? టేస్ట్ తింటే అప్పుడు తెలిసిద్ది నీకు. టేస్ట్ బాగుండిద్ది. అన్నిటికీ చాలా మంచిది హెల్త్కి. బొప్పాయి బాగా తింటే 2 రోజులకు ఒకసారి కూర వండుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఇదిగో కొంచెం గరం మసాలా, బాగుంది. ఇదిగో కొత్తిమీర. ఏమేమి వేసాను ఫస్ట్ నుంచి చెప్పాలా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఫస్ట్ నూనె వేసావు 2 స్పూన్లు, తర్వాత నల్ల జీలకర్ర కాదు, ఆవాలు. నల్ల ఆవాలు ఏంద్రా? ఆవాలు వేసాను. ఓహో. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఓ టమాటా, పెద్దలపాయి, 2 పచ్చిమిరపకాయలు, ఈ బొప్పాయి ముక్కలు సన్నగా దరుక్కొని వేసా.
ఇక కారం ఉప్పు తింటుంటే ఇదిగో చూడు ఒక ముక్క తిని చూడు ఉప్పు సరిపోయిందో లేదో. టేస్ట్ బాగుందమ్మా. ఇంతే కూర ఎగిరిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. అయిపోయింది కూర అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.